హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కెప్టెన్సీ రేస్లో తనూజ, ఇమ్మాన్యుయల్, రీతు ఉన్న సమయంలో దివ్య ఊహించని సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది. హౌస్ మొత్తం షాక్ అయిందనే చెప్పవచ్చు. దివ్య కనీసం రీతునైనా తీస్తుందిలే, ఇమ్మాన్యుయల్ను తీయదు కాబట్టి అని హౌస్ మొత్తం భావించారు. కానీ దివ్య అందరూ ఒకటి ఆలోచిస్తే దివ్య దానికంటే ఇంకొక రెట్లు పై రెట్లు దాదాపుగా 100 రెట్లు పైగానే ఆలోచించి తనూజానైతే తీసి పడేసింది. దీంతో హౌస్ మొత్తం షాక్ అయ్యి షేక్ అయ్యి వణికిపోయింది అనేది చెప్పాలి. ఇక తనూజ ఆ తర్వాత భరణితో మాట్లాడుతూ, నేనేమైనా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నేనేమైనా తప్పు చేశానా, మీరేమైనా మాట్లాడుకుంటుంటే మీ గురించి నేనేమైనా బ్యాక్ బిచ్చింగ్ చేశానా, పోనీ మిమ్మల్ని నామినేట్ చేశాను అనేసి నన్ను ఆ రోజు డైరెక్ట్గా నామినేట్ చేసింది, సరేలే అనేసి నామినేషన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు గేమ్ అంటావా, అన్ని టాస్కులు నేనే సొంతంగా ఆడుకుంటూ వచ్చాను, ఇప్పుడు నన్నెందుకు తీయాలి, మీరేమైనా చెప్పారా, మీ మధ్యలో నేనేం రావటం లేదు కదా, పోనీ నాతో మీరు మాట్లాడుతున్నారని ఆమెకేమైనా అనిపిస్తే మీరు కూడా నాతో మాట్లాడవద్దు, కానీ నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కన్నీటి పర్యవంతమైంది తనూజ భరణి వద్ద. దీంతో భరణి కూడా, నాకు అసలు ఏమాత్రం 1% కూడా అనుమానం లేదు దివ్య నిన్ను తీస్తుందని, 1% నాకు అనుమానం వచ్చినా కూడా నేను ఏదో ఒకటి చేసి ఎంతకంతైనా బ్రతిమలాడి తనూజాని సేవ్ చెయ్యి అనేసి నేను కాళ్ళు కూడా పట్టుకునేవాడిని తనూజ, నాకు అస్సలు తెలియదు అంటూ భరణి కూడా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. తనూజ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూనే దాదాపుగా 2 గంటల సమయం గడిపేసింది అని చెప్పాలి. ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ దాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంది. అయితే ఇది గేమ్ కదా, గేమ్లో ఇవన్నీ ఎందుకు చేస్తుంది, ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అంటూ దివ్య మళ్ళీ తనూజానే అంటుంది. ఆ బాధ నొప్పి భరించే వారికి ఉంటుంది కానీ నొప్పి చేసిన వాడికి కాదు కదా అంటూ మిగిలిన సభ్యులందరూ కూడా అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ప్రకారం తనూజాని దివ్య తీసేయడంపై మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.